విశాఖ సిపి శంకబ్రత బాగ్చి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కొన్ని స్పా సెంటర్లలో వ్యభిచారం మాత్రం ఆగకపోవడం కలకలం రేపుతుంది. బయట వెల్నెస్ మసాజ్ పేరుతో బోర్డులు పెట్టి లోపల మాత్రం అసాంఘిక పనులు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా ద్వారకా నగర్లో ఒక స్పా సెంటర్ బాగోతం బయటపడడం తెలిసిందే. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 300కు పైగా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. శారీరకంగా అలసిపోయిన వారికి, కండరాలు బిగిసిపోయే సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడంతో పాటు కాస్మోటిక్స్, అందానికి సంబంధించిన సేవలు మాత్రమే స్పా ఇంకా వెల్నెస్ సెంటర్లలో అందించాలి. ఇవన్నీ బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్ రంగం కింద గుర్తించబడతాయి. స్పా, మసాజ్ సెంటర్లు, రిలాక్స్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు వంటి పేర్లతో ఇవన్నీ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ సెంటర్లలో క్రాస్ జెండర్ మసాజ్ అనగా పురుషులకు మహిళలు, అలాగే మహిళలకు పురుషులు మసాజ్ చేయడం చట్ట ప్రకారం నేరం. మసాజ్ సెంటర్, స్పాలో చీకటి కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు పురుషులకు, మహిళలకు వేరువేరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ ఈ కేంద్రాలలో ఒక్క నిబంధన కూడా అమలు కావడం లేదనే చెప్పాలి. థాయిలాండ్తో పాటుగా కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తీసుకొచ్చి వారితో స్పా సెంటర్లలో మసాజ్ పేరిట వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రామాటాకి సమీపంలోని మినీ థాయ్ స్పా సెంటర్లో పోలీసులు తనిఖీ చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎంవీపీ స్టేషన్ పరిధిలోని లోరిల్ సెంటర్ మీద దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ద్వారకా నగర్లోని బెల్లా థాయ్ స్పాలో టాస్క్ ఫోర్స్ ద్వారకా స్టేషన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఇలాంటి చీకటి కార్యకలాపాలకు చెక్ పడుతుందనే చెప్పాలి. స్పా సెంటర్స్ కి లైసెన్స్ జీవీఎంసీ ఇస్తారండి. అదే మాదిరిగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటారండి. సో ఇంతకు ముందు మేము లైసెన్స్ కండిషన్స్ కొన్ని వయలేట్ చేశారని చూసాము. ఆ కన్సర్న్ స్పా సెంటర్స్ కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవి మైనర్ వయలేషన్స్, అవి వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ నేరము అంటే ఆల్రెడీ చెప్పాము, క్రాస్ మసాజింగ్ లాంటిది, అది మాత్రం ఐటీపీ యాక్ట్ కింద నేరము. మేము ఖచ్చితంగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. మాకు తెలిసింది వేరే వేరే రాష్ట్రం నుండి లేడీస్ ని తీసుకొచ్చి ఆ స్పా సెంటర్ లో పనిచేయాలని చెప్పి తర్వాత ఇటువంటి పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. వేరే రాష్ట్రం నుండి వచ్చిన లేడీస్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అటువంటి ఇబ్బంది మీకు ఉంటే మొహమాట లేకుండా ధైర్యంగా నా ఫోన్ నంబర్ కి కాల్ చేయండి, రెస్క్యూ చేస్తాం, మీకు అన్ని విధంగా రక్షణ కల్పిస్తాం. మేము అటువంటి 4 స్పా సెంటర్స్ గుర్తించాము. ఇలా ఓపెన్ గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని ఆ 4 స్పా సెంటర్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టి దాడులు చేస్తున్నాం. సో ఆల్ స్పా సెంటర్స్ కి హెచ్చరిస్తున్నాం, మీ అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ ఎలా చూస్తారండి, నేను కూడా చాలా ఆసక్తిగా చూసి మా దాడులు ప్లాన్ చేస్తాం. కాబట్టి దయచేసి వణుకోకండి, మేము కళ్ళు మూసుకొని ఉన్నాం, మా కళ్ళు తెరిచి ఉన్నాయి, జాగ్రత్త. ఈ నెల 2వ తారీఖున మా ద్వారకా SHO గారు సిబ్బంది ఒక స్పా మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. అలాగే ద్వారకా నగర్ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరి విశాఖపట్నం సిటీలో ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ స్పాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పే సమాచారంతో విరివిగా మేము స్పాల్ మీద రైడ్లు చేయడం, కేసులు బుక్ చేయడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ ఇది, ఇందులో సెక్షన్ 18 ప్రకారం ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ కానీ అక్కడ ఐడెంటిఫై అయితే, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఐడెంటిఫై అయితే దాన్ని బ్రోతల్ హౌస్ కింద ట్రీట్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. దానికి మా నగర పోలీస్ కమిషనర్ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఆల్రెడీ కొన్ని ఈ హోటల్స్, లాడ్జెస్, ఈ ప్రిమిసెస్ ని సీజ్ చేసి 1 year వరకు దాన్ని ఆపరేషన్ లో లేకుండా చేయడం కూడా జరిగింది. అది కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్స్ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం.